హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సింప్లిఫికేషన్ అండి. 16th వీడియో. ఈరోజు 1/a + 1/b + 1/c ఈక్వల్ టు 9/26. ఫైండ్ a + b + c ఈక్వల్ టు ఎంత? ఆప్షన్స్ a 11, b 12, c 10, d 35. దీన్ని ఎలా చేస్తాం? ట్రిక్స్తో చేద్దాం. ఎలా చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఈ భిన్నాన్ని తీసుకుందాం. భిన్నాన్ని ఎలా తీసుకుంటామంటే భాగాహారం చేద్దాం. దాన్ని 9, 26 ఎంత? 9 రెళ్ళు 3 ఎక్కువైపోద్ది కదా. 9 రెళ్ళు 18 మైనస్ అంటే అంత 8. ఈ 8 ఉంది కదా రిమైండర్. ఈ రిమైండర్ 8తో ఈ 9ని మధ్యలో వేసుకొని చేస్తాం అన్నమాట. 8 ఒకటిలో 8 మైనస్ అంటే ఎంత? 1. ఈ 8ని 1తో భాగింతో 1 8 8 0 వచ్చేదాకా చేయాలన్నమాట. అప్పుడు ఫస్ట్ది ఏ వాల్యూ అనుకుంటాం, రెండోది బి వాల్యూ అనుకుంటాం, మూడోది సి వాల్యూ అనుకుంటాం. అప్పుడు a + b + c ఈక్వల్ టు 2 + 1 + 8 అంటే ఎంత? 11 అన్నమాట. ఇలా దీని ఈజీ ట్రిక్ అనమాట. ఇలా వచ్చినప్పుడు అంటే ఆప్షన్ ఏ అన్నమాట. ఇలాంటిది ఇంకో మోడల్ కొంచెం టఫ్నెస్ పెంచి చూద్దాం. ఇందులో సెకండ్ లెక్క. ఇందాక a + b + c ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఇప్పుడు a × b × c × d ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ మోడల్, కాకపోతే d కూడా యాడ్ అయింది. ఇప్పుడు గుణకారం అన్నమాట మనం అడిగింది. ఇందాకలాగే సేమ్ 17ని 60ని 17తో భాగింతాం. 3 17 3 51 3 51 51 ఎంత మిగులుతుంది? 9 మిగులుతుంది. ఈ 17ని 9తో భాగింతాం. 2 ఎక్కువైపోతుంది 1లో అంటే 9 అంటే 8. 8 1లో 8. రిమైండర్ ఎంత? 1. 1 8లో 8 0. రిమైండర్ 0 వచ్చే వరకు చేసాం. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ, ఇది డి వాల్యూ. ఇక్కడ మనకి ఏమడిగాడు? a × b × c × d ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. అంటే 3 × 1 × 1 × 8. 3 8లో 24. మన ఆన్సర్ అదే. 1తో ఏం గురించి అదే కదా. మన ఆన్సర్ 24 అన్నమాట. ఓకే, సింప్లిఫికేషన్ అండి. ఇంకో టఫెస్ట్ మోడల్ చూద్దాం. ఈ వేలో వస్తే ఇలా చేయాలి. మీ నుండి ఏదైనా సజెషన్స్ కానీ ఏదైనా డౌట్స్ కానీ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీరు ఇచ్చిన సజెషన్ పాజిటివ్గా తీసుకుంటాను. ఓకే, సింప్లిఫికేషన్ ఇది కూడా కొంచెం టఫెస్ట్ మోడల్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటి ఇలా ఉంది, మరీ క్లమ్జీగా ఉంది, ఎలా చేయాలి గట్టాను. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అన్న మ్యాథ్స్ స్టూడెంట్స్ అన్న కొద్దిగా ఒరిజినల్ మెథడ్ చేయడం కష్టం. టైం టేకింగ్, కాంపిటేటివ్లో టైం టేకింగ్ అన్నది అస్సలు పనిచేయదు. దీన్ని వితిన్ 5 సెకండ్స్లో చేయడం ఎలా చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? ఇది 3. నెక్స్ట్ మనం ఏంటంటే ఎప్పుడు కూడా రూట్ వాల్యూ ఏంటి మనకి? ఎప్పుడు 1/2 అంటే స్క్వేర్ రూట్ వాల్యూ. క్యూబ్ రూట్ వాల్యూ ఏంటి? 1/3. ఫోర్త్ రూట్ వాల్యూ ఏంటి? 1/4. ఫిఫ్త్ రూట్ వాల్యూ ఏంటి?
1/5 అంటే మనకు రూట్లో ఎంత ఉంటే అదే దీని వాల్యూ 1 ఆ వాల్యూ అంతే కదా. ఇప్పుడు మనం ఫస్ట్ 3 తీసుకుందాం. 3 తీసుకున్నాం కదా. ఇందులో ఈ పైన ఉన్న వాల్యూలు అన్నిటిని పైన రాసుకుందాం. 4 × 5 × 6. ఈ కింద ఉన్న వాల్యూలు అన్నిటిని కింద రాసుకుందాం. 9 × 5 × 4 ఈ చివరిన రూట్ ఉండిపోయింది కదా. ఒక రూట్ అంటే హాఫ్ అంటే × 2 అన్నమాట. ఇప్పుడు ఇందులో కొట్టువేతలు ఏం తినబోదే చూద్దాం. 5కి 5కి పోయింది, 4కి 4కి పోయింది, 3 3 3 2 ఈ 2కి 2కి పోయిందంటే ఒక 3 మిగిలింది అంటే 3 1/3. మన ఆన్సర్ 3 1/3 అన్నమాట. ఆన్సర్ డి. ఇందులోనే సేమ్ కొద్ది టఫ్నెస్ పెంచి ఇంకో లెక్క చూద్దాం. ఇది సేమ్ లెక్కేనండి, కాకపోతే 2 అన్నమాట. ఇందాక మెథడ్లోనే 2 చేద్దాం. ఫస్ట్ ఇది 5కు 5 తీసుకుందాం. ఇటు పక్క అని పైన వేసుకుంటాం. 4 × 8 × 9 × 18. ఇటు పక్క అన్ని కింద వేసుకుంటాం. 3 × 6 × 12. ఆరు ఒకటిలో 6 3 18. 3కి 3కి పోయింది. 4 3 4 1లో 3 1లో 3 3 అంటే 3 8 24. 3 ఈ 2 మిగిలి కాబట్టి 5 4 24 × ఇది రాసుకున్నాం. 5 4 6 × 12 కింద 9 × 8 × 4. 4 1లో 4 3 3 1లో 3 3 3 1లో 3 2 2 1లో 2 4 అంటే కింద మిగిలింది 5 4 1/4 మిగిలింది. భూములు సమానం అయితే ఘాతాంకాలు కలపాల. 5 పవర్ 24 ప్లస్ 1/4. ఇక్కడ ఏం లేదు, ఒకటి ఉన్నట్టు అంటే 5 పవర్ 96 ప్లస్ 1/4 అన్నమాట. అంటే 5 పవర్ 97/4 అన్నమాట. ఇది మన ఆన్సర్. ఆప్షన్ బి మన ఆన్సర్ వచ్చిందన్నమాట. ఇలా చేయాలి. ఇంకో మోడల్ చూద్దామండి. వేరే మోడల్ సింప్లిఫికేషన్ అండి. ఇది ఇంకో మోడల్ అండి. ఇది ఎలా చేస్తామంటే సేమ్ ఉన్నాయని కొట్టేస్తాం. √4 √4 √5 √5 √6 √6 √7 √7 √8 √8. దీనికి ఒక ఫార్మ్ అప్పుడు ఏంటంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి. రేంజ్ ఈక్వల్ టు బిగ్ మైనస్ స్మాల్. బిగ్ అంటే ఇది, స్మాల్ అంటే ఇది. అప్పుడు బిగ్ ఎంత √9 మైనస్కి మైనస్ √3. స్మాల్ అంటే √3 మిగిలింది. √9ని 3 కింద రాసుకోవచ్చు. అంతే. ఇదే మన ఆన్సర్ అండి.
ఆప్షన్ సి. ఓకే, ఇదే మోడల్ నుండి కొద్ది టఫ్నెస్ పెంచి ఇంకో లెక్క చూద్దాం. ఇది సేమ్ మోడల్ అండి, కాకపోతే కొద్దిగా మైనస్లో, ఇది మైనస్లో ఉంది. ముందు లెక్క ఇది ప్లస్లో ఉంది. ప్లస్లో ఉన్న సేమ్ ఫార్ములా అండి, రేంజ్ ఈక్వల్ టు బిగ్ మైనస్ స్మాల్. ముందు సేమ్ ఉన్నాయని కొట్టేస్తాం. సో 97, 97, 96, తర్వాత 96 ఉంటుంది కాబట్టి ప్లస్ తర్వాత 96 వస్తుంది పక్కగానే, అంతే కదా. √2 కూడా పోతుందండి, ఎందుకంటే దీని ముందు √2 ఉంటుంది. √3 మైనస్ √2 ఉంటుంది కాబట్టి √2కి పోతుంది. మనకి ఎండింగ్ వాల్యూలో మిగిలితే ఈ మోడల్ ఉన్నప్పుడు ఇది క్వశ్చన్ మార్క్ అండి. అప్పుడు మనకి మిగిలింది ఏంటి, బిగ్ అంటే √100 మైనస్ √1, 100ని అంటే 10 మైనస్ 1 కంటే √1 1 కింద రాసుకోవచ్చు, అంటే 9 అండి మన ఆన్సర్, ఆప్షన్ బి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మా సింప్లిఫికేషన్ 17 వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. విత్ షార్ట్ కట్స్ అండ్ ఒరిజినల్ మోడల్లో కూడా కవర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.